ఒక చిన్న నిర్ణయం, ఒక కొత్త జీవితం. హైదరాబాద్ నగరంలోని ఒక అపార్ట్మెంట్లో రాజేష్ అనే యువకుడు నివసించేవాడు. మంచి జాబ్, మంచి జీతం, మంచి కలలు అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం లేకపోయింది: సరైన ఆరోగ్యం. ఉదయం అలారం మోగగానే తొందరగా లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేకుండా ఆఫీస్కి బయల్దేరేవాడు. మధ్యాహ్నం ఫాస్ట్ ఫుడ్, సాయంత్రం టీతో బిస్కెట్లు, రాత్రి ఆలస్యంగా హెవీ డిన్నర్. ఇలా రోజులు గడిచిపోయాయి. కొద్ది నెలల తర్వాత అతనొక మార్పు గమనించాడు. అతనికి తరచూ అలసటగా అనిపించేది. ఎంత నిద్రపోయినా ఫ్రెష్గా లేవడం లేదు. చిన్న పనికే ఒత్తిడి పెరుగుతోంది. జీర్ణక్రియ సరిగా లేక పొట్ట బరువుగా ఉండేది. ఒకరోజు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇస్తుండగా అకస్మాత్తుగా అతనికి తల తిరిగింది. అదృష్టవశాత్తు పెద్ద సమస్య ఏమీ కాలేదు, కానీ అది అతనికొక హెచ్చరికలా అనిపించింది. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక అతను తన ఆరోగ్యం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. నా శరీరానికి కావలసిన పోషకాలు నిజంగా అందుతున్నాయా అనే ప్రశ్న అతన్ని కలవరపరిచింది. కొద్ది రోజుల తర్వాత అతని కాలేజ్ ఫ్రెండ్ అరవింద్ అతన్ని కలిశాడు. రాజేష్ ముఖం చూసి అడిగాడు, ఏమైంద్రా, చాలా అలసిపోయినట్టున్నావ్? రాజేష్ తన సమస్యలు చెప్పాడు. అప్పుడు అరవింద్ చెప్పాడు, మన ఆహారం సరిపోకపోతే మన శరీరానికి మద్దతుగా సరైన సప్లిమెంట్ అవసరం. నేను ఇటీవల వెస్టీజ్ ప్రైమ్ కంబయోటిక్స్ వాడుతున్నాను. రాజేష్ ఆసక్తిగా విన్నాడు. అరవింద్ వివరించాడు, ఇది సాధారణ క్యాప్స్యూల్ కాదు. ఇందులో మల్టీవిటమిన్స్, మల్టీ మినరల్స్, అలాగే ప్రోబయోటిక్స్ ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందించడమే కాకుండా గట్ హెల్త్ని కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ బాగుంటే శరీరం మొత్తం బాగుంటుంది. రాజేష్ ఆలోచించి మరుసటి రోజు నుంచే ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. రోజుకొక క్యాప్స్యూల్, భోజనం తర్వాత. మొదటి వారం పెద్దగా మార్పు కనిపించలేదు. కానీ రెండో వారం చివరికి అతనొక చిన్న తేడా గమనించాడు. పొట్ట బరువు తగ్గింది, అలసట కొంచెం తగ్గింది. మూడో వారం వచ్చేసరికి అతనికి ఉదయం లేవగాని ఫ్రెష్గా అనిపించింది. ఆఫీస్లో ఫోకస్ పెరిగింది. సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా శక్తి మిగిలి ఉండేది. నాలుగో వారం ముగిసేసరికి అతను పూర్తిగా ఒక మార్పు అనుభవించాడు. చిన్న అలవాటు ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో అతనికి అర్థమైంది. రాజేష్ ఇప్పుడు గ్రహించాడు, ఆరోగ్యం ఒక్కరోజులో కుదరదు, అది ప్రతిరోజూ తీసుకునే చిన్న నిర్ణయాల ఫలితం. ఇప్పుడు అతని జీవితం మళ్లీ ట్రాక్లోకి వచ్చింది. అతను రెగ్యులర్గా భోజనం చేయడం ప్రారంభించాడు. అలాగే రోజుకొక వెస్టీజ్ ప్రైమ్ కంబయోటిక్స్ క్యాప్స్యూల్ అతని డైలీ రొటీన్లో భాగమైంది. అతను తనకు తానే చెప్పుకున్నాడు, జీవితంలో విజయాలు సాధించాలంటే ముందుగా ఆరోగ్యం బలంగా ఉండాలి. ఒక చిన్న క్యాప్స్యూల్, ఒక చిన్న అలవాటు, కానీ ఒక పెద్ద మార్పు. వెస్టీజ్ ప్రైమ్ కంబయోటిక్స్, శరీరానికి పోషణ, జీవితానికి నూతన శక్తి. రాజేష్ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అతనికొక కొత్త విషయం అర్థమైంది: మంచి ఆరోగ్యం ఉంటేనే మనం సరిగ్గా పనిచేయగలం. స్టెప్ 1. మన జీర్ణ వ్యవస్థ అంటే ఏమిటి? మన జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ అనేది నోరు నుండి ప్రారంభమై అన్నవాహిక, కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు వరకు ఉంటుంది. ఇందులో కాలేయం, లివర్, అగ్నాశయం, ప్యాన్క్రియాస్, పిత్తాశయం, గాల్ బ్లాడర్ వంటి అవయవాలు కూడా సహాయపడతాయి. మనం తిన్న ఆహారాన్ని చిన్న భాగాలుగా చేసి శరీరం గ్రహించేలా చేస్తుంది. స్టెప్ 2. వెస్టీజ్ ప్రైమ్ కోబయోటిక్స్ ఎవరు వాడాలి? ఆకలి తక్కువగా ఉన్న పిల్లలు, జీర్ణక్రియ బలహీనంగా ఉన్న వృద్ధులు, రోగనిరోధక శక్తి తగ్గినవారు, పోషకాలు శరీరం సరిగా గ్రహించలేనివారు, ఫిట్నెస్పై దృష్టి పెట్టినవారు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ. స్టెప్ 3. ప్రధాన ప్రయోజనాలు. రోజువారీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, శక్తిని పెంచుతుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. స్టెప్ 4. మల్టీవిటమిన్స్ మరియు మల్టీ మినరల్స్ ఎందుకు అవసరం? మన ఆహారం ద్వారా అందని విటమిన్లు, మినరల్స్ను ఇవి అందిస్తాయి. విటమిన్ లోపాలు కలగడానికి కారణాలు: అనారోగ్యం, గర్భధారణ, పోషకాహార లోపం, జీర్ణ సమస్యలు, కొన్ని మందుల వాడకం. స్టెప్ 5. వెస్టీజ్ ప్రైమ్ కోబయోటిక్స్ ప్రత్యేకత: ఇది క్యాప్స్యూల్ ఇన్ క్యాప్స్యూల్ ఫార్ములాతో తయారైంది. మల్టీవిటమిన్స్ మరియు మల్టీ మినరల్స్ ప్లస్ ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ కలయిక శరీరానికి పోషకాలు అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. స్టెప్ 6. ప్రోబయోటిక్స్ మరియు రోగనిరోధక శక్తి పాత్ర. ప్రోబయోటిక్ బ్యాక్టీరియా శరీరానికి మేలు చేస్తాయి, హానికరమైన సూక్ష్మజీవులను ఎదుర్కొంటాయి, శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి.
స్టెప్ 7 ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ మధ్య తేడా. ప్రీబయోటిక్స్ జీర్ణం కాని ఫైబర్ పదార్థాలు. ఇవి మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి. ప్రోబయోటిక్స్ ప్రత్యక్షంగా జీవించే మంచి బ్యాక్టీరియా. ఇవి గట్లోకి వెళ్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్టెప్ 8 ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి? జీవించి ఉండే మంచి బ్యాక్టీరియా ఆహారం లేదా సప్లిమెంట్స్ ద్వారా శరీరంలోకి చేరుతాయి. జీర్ణక్రియ మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ప్రీబయోటిక్స్ ఫైబర్ పదార్థాలు. మన గట్లోని మంచి బ్యాక్టీరియా వీటిని ఆహారంగా ఉపయోగిస్తుంది. స్టెప్ 9 గట్ హెల్త్ మరియు ఇమ్యూనిటీ. మనం తినే ప్రతి ఆహారం గట్ ద్వారా ప్రయాణిస్తుంది. గట్లో లక్షలాది బ్యాక్టీరియా ఉంటాయి, మంచి మరియు చెడ్డు రెండు. సుమారు 70% రోగనిరోధక శక్తి గట్లోనే ఉంటుంది. ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరా చాలా ముఖ్యమైనది. మన గట్లో సుమారు 500 రకాల బ్యాక్టీరియా మరియు 1.4 కిలోల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. గట్ ఆరోగ్యం బాగుంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఒకరోజు అరవింద్ మళ్ళీ అతన్ని కలిశాడు. అప్పుడు రాజేష్ అడిగాడు, ఇది నిజంగా నాకు ఉపయోగపడింది, కానీ నువ్వు దీన్ని ఎలా తెలుసుకున్నావ్? అరవింద్ చిరునవ్వుతో చెప్పాడు, నేను కేవలం వాడటం మాత్రమే కాదు, నేను వెస్టీజ్ ప్రాడక్ట్స్ని రికమెండ్ కూడా చేస్తున్నాను. రాజేష్ ఆశ్చర్యపోయాడు. అరవింద్ వివరించాడు, మనకు ఉపయోగపడిన ఒక మంచి ప్రాడక్ట్ను మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పరిచయాస్తులకు చెప్పడం సహజం కదా. అదే కాన్సెప్ట్ మీద వెస్టీజ్ బిజినెస్ మోడల్ పనిచేస్తుంది. నువ్వు యూజర్గా మొదలుపెట్టి తర్వాత డిస్ట్రిబ్యూటర్గా రిజిస్టర్ అయితే ప్రాడక్ట్స్ని రికమెండ్ చేయడం ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. మన ఆరోగ్యం మెరుగుపడడమే కాదు, ఫైనాన్షియల్ గ్రోత్కి కూడా ఒక మార్గం అవుతుంది. రాజేష్ ఆలోచించాడు. తాను ఇప్పటికే ఈ ప్రాడక్ట్ వాడి మంచి ఫలితం పొందాడు. అలాగే తన తల్లిదండ్రులు కూడా సప్లిమెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఫ్రెండ్స్లో చాలామంది హెల్త్ ఇష్యూస్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. అతను నిర్ణయించుకున్నాడు, నేను నమ్మిన ప్రాడక్ట్ను నిజాయితీగా షేర్ చేస్తాను. కొద్ది రోజుల్లోనే అతను వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకున్నాడు. చిన్నగా మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరికైనా నిజంగా అవసరం ఉన్నవారికి మాత్రమే రికమెండ్ చేశాడు. కొద్ది నెలల తర్వాత అతనికొక అదనపు ఆదాయం రావడం ప్రారంభించింది. అతను గ్రహించాడు, ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, అలాగే ఆరోగ్యాన్ని పంచుకుంటూ ఆదాయం కూడా సంపాదించవచ్చు. అయితే అతను ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకున్నాడు, ప్రాడక్ట్ మీద నమ్మకం ఉండాలి, సరైన సమాచారం ఇవ్వాలి, ఎవరికి అవసరం ఉందో వారికి మాత్రమే చెప్పాలి. ఇప్పుడు రాజేష్ జీవితంలో 2 మార్పులు వచ్చాయి. శరీరానికి శక్తి, ఆర్థికంగా అదనపు స్థిరత్వం. ఒక మంచి అలవాటు, ఒక మంచి అవకాశం, సరైన దిశలో తీసుకున్న ఒక నిర్ణయం. హెల్త్తో పాటు వెల్త్ వైపు ఒక అడుగు.